నమస్కారం, వెల్కమ్ టు S4 మీడియా. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో జరిగిన అల్లర్లపై సిట్ నివేదిక. మొత్తం 33 కేసులు, 1370 మంది నిందితులు. బెంగళూరు రేవ్ పార్టీ తనకు సంబంధం లేదంటూ హీరో శ్రీకాంత్, నటి హేమ వివరణ. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు. స్ట్రాంగ్ రూముల వద్ద భారీ బందోబస్తు, 3 అంచెల భద్రత కల్పించమన్న విజయవాడ కమిషనర్ రామకృష్ణ. ఇక డీటెయిల్స్ లోకి వస్తే, డాన్స్ స్టెప్పులతో భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజ్ అదరగొట్టారు. పాల్వంచలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పార్టీలో పోలీస్ సిబ్బందితో కలిసి ఆయన సరదాగా డాన్స్ చేసి అలరించారు. ఏజెన్సీ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల బందోబస్తును సక్సెస్ఫుల్ గా నిర్వహించిన సందర్భంగా గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేశారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం కూలిపోయింది. 17 గంటలు గడిచిన తర్వాత హెలికాప్టర్ ఆచూకీ లభించినట్లు తెలుస్తోంది. సహాయక బృందం ప్రమాద స్థలానికి చేరుకుందని అధికారులు తెలిపారు. పలు ఇరాన్ మీడియా ఛానళ్లు రైసీ హెలికాప్టర్ శకలాలను రెస్క్యూ టీంలను కనుగొన్నాయని చెప్పాయి. అయితే బయటపడ్డారా లేదా అనే దానిపై రెడ్ క్రెసెంట్ సమాచారం అందించలేదు. మరో ఇరానీ మీడియా ప్రమాద స్థలంలో ఎవరూ సజీవంగా ఉన్నట్లు ఎటువంటి సంకేతాలు కనుగొనబడలేదని తేల్చింది. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైస్ కాన్వాయ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం కూలిపోయింది. 17 గంటలు గడిచిన తర్వాత హెలికాప్టర్ ఆచూకీ లభించినట్లు తెలుస్తోంది. సహాయక బృందం ప్రమాద స్థలానికి చేరుకుందని అధికారులు తెలిపారు. పలు ఇరాన్ మీడియా ఛానళ్లు రైసీ హెలికాప్టర్ శకలాలను రెస్క్యూ టీంలు కనుగొన్నాయని చెప్పాయి. అయితే అధ్యక్షుడు, అతని సహచరులు ప్రాణాలతో బయటపడ్డారా లేదా అనే దానిపై రెడ్ క్రెసెంట్ సమాచారం అందించలేదు. మరో ఇరానీ మీడియా ప్రమాద స్థలంలో ఎవరూ సజీవంగా ఉన్నట్లు ఎటువంటి సంకేతాలు కనుగొనబడలేదని తేల్చింది. చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పులవర్తి నానిని సిట్ అధికారులు విచారించారు. ఎస్వి యూనివర్సిటీలో 2 గంటల పైగా విచారణ కొనసాగింది. కేసుకు సంబంధించిన అంశాలను వివరించడంతో పాటు సాక్ష్యాలను సిట్ అధికారులకు అందజేశానని నాని తెలిపారు. దాడికి సంబంధం లేని 3 అరెస్ట్ చేశారని సిట్ అధికారులు పునః పరిశీలించాలని ఆయన కోరినట్లు టీడీపీ అభ్యర్థి పులవర్తి నాని తెలిపారు. విచారించాను. అదే సిట్ అధికారి గారు కలిసాము. కలిసి మా రిప్రజెంటేషన్స్ ఏమేమి, మా డౌట్స్ ఏమేమి జరిగింది ఇన్సిడెంట్ ముందు జరిగింది, తర్వాత ఏమేమి జరిగిందని కూడా లెటర్ రూపాన్ని మేము కంప్లైంట్ చేయడం. ఆయన కూడా ఎక్కడ ఏం జరిగింది కూడా అడిగాము సార్. దానిపైన కూడా చెప్పాము. మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్, మా దగ్గర ఉన్న సంబంధించిన ఇవన్నీ కూడా మొత్తం ఒక లెటర్ రూపాన్ని సార్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. అన్న మిమ్మల్ని అది సుత్తితో కొట్టారు అని వాళ్ళు కొట్టలేదని చెప్పారు. అంటే ఏలుగుని అదే మెమరాన్ ఇచ్చారంట. అంటే విజువల్స్ ఉంది, సుత్తితో కొడతా ఉంది, నేను దిగింది ఉంది. సుత్తితో కొట్టకపోతే ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, ఇక్కడ ఎడ్జ్గా తగిలింది, ఇక్కడ రాసుకోండి, గంద పడింది. నేను తగలేదంటే ముద్దాయిలు ఏం చెప్పినా తప్పే చెప్తాను. దానిపైన నేను ఎక్కువ మాట్లాడదలుచుకున్నా. న్యాయ వ్యవస్థ ఉంది, పోలీస్ అధికారులు ఉన్నారు, దానిపైన ఒక దర్యాప్తు బృందం వేశారు. వాళ్ళే చూస్తారు, వాళ్ళే కాపాడతారని ఒక నమ్మకం. అంటే ఎలా సహకరించారు సిట్? అంటే అన్నిటిగా నేను ఆయన సార్ గారు అడిగిన దానికన్నిటి వివరించా. ప్లస్ మా దగ్గర ఉన్న సాక్ష్యాలు, జరిగింది ఏమైంది మొత్తం ఇచ్చాం. ప్రతి ఒక్కదానికి ఎవిడెన్స్ ఇచ్చాం. మేము అడిగింది ఒకటే, వీళ్ళ వెనకాల ఉన్న మూల పురుషులు ఎవరు దాన్ని పరిశీలించండి. ఆ మూల పురుషులు పరిశీలిస్తే మొత్తం అన్ని బయటిస్తారు. అంటే కొన్ని గ్రామాలకు వెళ్ళారు, అక్కడ ఏమి విచారించని చెప్పారు. కొన్ని గ్రామాలకు వెళ్ళారు నా ఈరోజు. అంటే అడగలేదు, అది డిస్కషన్ మా గురించి అడిగారు, నేను చెప్పాను. దీనికి ఎవరు బ్యాక్ ఉన్నారు దానిపై విచారించండి అని చెప్పి రిక్వెస్ట్ చేశాను. అంటే తిరుమల నగర్కి సంబంధించి, తిరుమలలో బాలాజీ కాలనీకి సంబంధించి కొంతమంది అరెస్ట్ చేశారు, 3 అంటే సంబంధం లేని కేసులు అనేసి వాళ్ళు. అది కూడా చెప్పాను సార్. అనామకులు కొందరు అరెస్ట్ చేశారంట అలిపిరి పోలీస్ స్టేషన్ లో. వాళ్ళకి సంబంధం లేదంట, ఒక 4 దాన్ని కూడా పరిశీలించండి అని చెప్పి. బెంగళూరులోని ఓ ఫామ్ హౌస్ లో నిర్వహించిన రేవ్ పార్టీ కలకలం రేపుతుంది. దీనికి తెలుగు నటీమణులు, ప్రముఖులు హాజరయ్యారు.
పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి 100 మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో 25 మందికి పైగా యూతులు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ పార్టీలో నటి హేమ పాల్గొన్నట్లు వార్తలు వినిపిస్తుండటంతో ఆమె క్లారిటీ ఇచ్చారు. నేను హైదరాబాద్ లోనే ఉన్నాను, ఇక్కడే చిల్ అవుతున్నాను, బెంగళూరు వెళ్ళలేదు అని క్లారిటీ ఇచ్చారు. అదే నేను ఇప్పుడే వీడియో బయట తీస్తున్నాను, నిన్ను కూడా లైన్లోనే పెట్టాను. ఇప్పుడు నువ్వు ఏ ఛానల్లో వర్క్ చేస్తున్నావు? తెలుగు వన్. ఏమండి, నేను అన్నీ ఆన్లైన్లోనే ఉన్నాను, నేను మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది, ప్లీజ్ వేణు నేను మళ్ళీ చేస్తాను. మన వాళ్ళు కంటిన్యూస్గా కాల్ చేస్తున్నారు, ఒక వీడియో బయట రిలీజ్ చేసేసి నీకుతో మాట్లాడతాను. ఓకే మా, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. రాష్ట్రంలో అరాచకాలను సృష్టిస్తున్న వైసీపీ నేతలు దాన్ని టీడీపీ నేతలపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని, అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని, కులం రంగు పులిమి అధికారులతో లేని సంబంధాలను అంటగట్టి తాము లబ్ధి పొందుతున్నట్లు వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు మండిపడ్డారు. ఈ అవాస్తవాలపై సిట్ విచారణ జరిపి అసలు నిజాలను బయటపెట్టాలని కోరారు. గడిచిన 2-3 రోజుల నుంచి ఏదైతే సిట్ ఏర్పాటు చేశారో వారి ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం ఎక్కడైతే అల్లర్లు జరిగినాయో ముఖ్యంగా పల్నాడులో తిరుగుతూ ఉన్నారు, దాని గురించి విచారణ జరుపుతూ ఉన్నారు. ఈ సిట్ అధికారులకి మా వైపు నుంచి కూడా మేము రిక్వెస్ట్ లెటర్ పంపిస్తూ ఉన్నాం. దీన్ని పూర్తి ఎటువంటి ఆధారాలు లభించినా కానీ అన్ని యాంగిల్స్లో కూడా దీన్ని విచారించాలని చెప్పి వారిని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా గడిచిన 4 రోజుల నుంచి, ఎలక్షన్స్ అయిపోయిన 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి డెలిబరేట్గా ఒక మెసేజ్ని అయితే తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. దాంట్లో మొదటిది ఏదైతే ఈ పల్నాడులో జరిగిన గొడవలకి కారణం ఇదేదో ఒకసారి కాదు, దాదాపు 4-5 సార్లు ఇది సాక్షి మీడియా పేపర్లో వేయటం జరిగింది. చాలామంది ఎమ్మెల్యేలు దీని గురించి మాట్లాడటం కూడా జరిగింది. దాంట్లో మొట్టమొదటిది ఎక్కువగా మాట్లాడుతూ ఉంది ఏమిటంటే, దీని గురించి కూడా విచారణ చేయాలని సిట్ వారిని కోరుతా ఉన్నాం. మొట్టమొదటి మాట్లాడుతూ ఉంది ఏంటంటే, నాకు అక్కడున్న ఎస్పీ గారు ఎలక్షన్ సమయంలో బిందు మాధవ్ గారు ఎవరైతే ఉన్నారో వారికి వారి ఫ్యామిలీతో మాకు ఏదో పరిచయం ఉన్నట్లు, మేమేదో చాలా దగ్గర స్నేహితులు అన్నట్లు, వారి భార్య మా భార్య ఏదో దగ్గర స్నేహితులు అన్నట్లు, ఏదో దీన్ని డెలిబరేట్గా ఈ మెసేజ్ని ఒకసారి కాదు దాదాపు 4-5 రోజులుగా దీన్ని పంపిస్తూ ఉన్నారు. ప్రతి చోట కూడా ఇది పబ్లిష్ చేస్తూ ఉన్నారు. దీన్ని సిట్ వారిని కోరుతా ఉన్నాం, మా వైపు నుంచి క్షుణ్ణంగా పరిశీలించండి, మా కాల్ డేటా తీసి పరిశీలించండి. వాళ్ళ కాల్ డేటా మరి అధికారి కాబట్టి అది మీ చేతిలో ఉంటుంది. మా వైపు నుంచి మా కాల్ డేటా, మా చుట్టుపక్కల ఉన్న వారి కాల్ డేటా ఏదైతే ఉందో వాటిని తప్పకుండా తీసి పరిశీలించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఏదైతే ఎస్పీ బిందు మాధవ్ గారి ఫ్యామిలీ పైన ఏ విధంగా ఏదో నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారో, ఏదో మాకు వారికి సంబంధం ఉన్నది, ఇది పూర్తి అవాస్తవం. వారి ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఎప్పుడు కూడా కలిసింది లేదు, మాట్లాడింది లేదు, ఎప్పుడు కూడా ఫోన్లో కూడా మాట్లాడింది లేదు. అసలు ఆ మనిషి అనే వారి ఫ్యామిలీ వైపు నుంచి పరిచయం ఉంది కూడా లేదు. అటువంటిది ఆధారం ఏమి లేకుండా ఈ విధమైన ఆరోపణలు చేస్తూ దీన్ని జనంలోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించడం అనేది చాలా బాధాకరమైన విషయం. దయచేసి కొద్దో గొప్ప ఏమన్నా నిజంగా ఉంటే మాట్లాడితే కరెక్టే, కానీ ఏమీ లేకుండా ఇలా మాట్లాడటం అనేది, మాట్లాడిన దాన్ని సాక్షి పేపరు, సాక్షి టీవీ ఛానళ్ళు విపరీతంగా పబ్లిష్ చేయటం అనేది ఇది తప్పు. దీని గురించి దయచేసి సిట్ వారిని కోరుతా ఉన్నా. నేను మామూలుగా అయితే ఏదో దీని గురించి తప్పించుకొని చేయొచ్చు, అలా కాకుండా నేనే సిట్ వారిని లెటర్ రాస్తా ఉన్నా. అయ్యా, మా ఫ్యామిలీ వైపు నుంచి కానీ వాళ్ళ ఫ్యామిలీ వైపు నుంచి కానీ ఏమైనా పరిచయం ఉంటే దయచేసి
ఇప్పుడు కాదు, ఈ నెల రోజుల నుంచి కాదు, గడిచిన 4-5 సంవత్సరాల నుంచి ఏమైనా పరిచయం ఉన్నా, ఇప్పుడు నేను కలిసినా, ఇప్పుడు నేను ఫోన్లో మాట్లాడినా దయచేసి అది బయట పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఇంతకంటే ఓపెన్గా ఎవరు కూడా ఛాలెంజ్ చేయలేరు, అంత ఓపెన్గా నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. పిహెచ్డి రామకృష్ణ తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్ట్రాంగ్ రూముల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. విజయవాడ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన బందోబస్తు వివరాలను వెల్లడించారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలు, విజయవాడ పార్లమెంట్, గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని నిమ్రా, నోవా కళాశాలలో 7 స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. స్ట్రాంగ్ రూముల పరిశీలనకు వచ్చేవారు తప్పనిసరిగా పేరు నమోదు చేసి వారి గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుందని, అక్కడ జరిగే ప్రతి కదలికను సీసీటీవీ ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్లో ఎప్పటికప్పుడు పరిశీలిస్తామని కమిషనర్ తెలిపారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విజయోత్సవాలకు ఎటువంటి అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. మీకు అందరికీ ఐడియా ఉంది, మనం సుమారుగా 6,000 మంది సిబ్బందితో, 13 సిఆర్పిఎఫ్ కంపెనీస్తో, ఇంకా ఏపీఎస్పీ బలగాలతో 1,300 మంది ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ సిబ్బందితో ఎలక్షన్స్ మ్యాక్సిమం పీస్ఫుల్గా జరపడం జరిగింది. చిన్న చిన్న మైనర్ ఇన్సిడెంట్స్ తప్ప ఎక్కడ కూడా మేజర్ ఇన్సిడెంట్స్ లేకుండా మన ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో అంతా పీస్ఫుల్గా అయిపోయింది. ఇప్పుడు ఈవీఎం మీ అందరికీ ఐడియా ఉంది, ఇబ్రహీంపట్నం లిమిట్స్లో, నిమ్రా, నోవా కాలేజెస్లో స్టోర్ చేయడం జరిగింది. 29 స్ట్రాంగ్ రూమ్స్లో టోటల్లీ మన 7 కాన్స్టిట్యున్సీకి సంబంధించి ప్లస్ లోక్సభ కాన్స్టిట్యున్సీకి సంబంధించి విజయవాడ మన ఈవీఎంస్ భద్రపరచడం జరిగింది. దీని మీద ఆల్రెడీ దీంట్లో యాజ్ పర్ ఈసీఐ గైడ్లైన్స్ మొత్తం 2 కంపెనీస్ సిఆర్పిఎఫ్ బలగాలతో ఒక లేయర్, స్ట్రాంగ్ లేయర్ మనకి స్ట్రాంగ్ రూమ్స్కి బందోబస్తు ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా మన ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ అండ్ మన ఆర్మ్డ్ పోలీస్ ఆఫ్ స్టేట్ వీళ్ళని ఉపయోగించి సెకండ్ లేయర్ అండ్ ఆల్సో సివిల్ ఫోర్స్ ఒక 2 డిప్యూటీ కమిషనర్స్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో మొత్తం సుమారుగా 400 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది స్ట్రాంగ్ రూమ్స్ వద్ద. ఇది మనకి నిమ్రా, నోవా 2 కాలేజెస్లో 2 కలిపి ఉంటాయి, జస్ట్ ఏ కాంపౌండ్ వాల్ డిఫరెన్స్. ఈ 2 చోట్ల కూడా మనకి స్ట్రాంగ్ రూమ్స్ పెట్టడం జరిగింది. ఇందులో భద్రతా చర్యల పరంగా మనం సుమారుగా అందరికీ తెలుసు, ఇందులో ఓన్లీ కలెక్టర్ గారు ఇచ్చిన పాసులు ఉన్న రికగ్నైజ్ సిబ్బంది, అలాగే ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఏజెంట్స్కి కలెక్టర్ గారు ఏవైతే పాసులు ఇస్తారో ఆ పాసుల ఆధారంగా మాత్రమే ఈ స్ట్రాంగ్ రూమ్స్లోకి ఎంట్రీ ఉండడం జరుగుతుంది. స్ట్రాంగ్ రూమ్ లోపల కాదు, చెక్ చేసుకోవడం కోసం ఆ కాలేజ్ ప్రెమిసెస్లోకి. ఇందులో మనకి మా భద్రతా పరంగా మేము తీసుకున్న చర్యలు, ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ పరంగా ఎవరు ఎంటర్ అయినా సరే వాళ్ళకి సంబంధించిన పార్కింగ్లో వాళ్ళు నిలుపుకొని 100 మీటర్స్ దూరంలో పార్కింగ్ ఉంటుంది, అక్కడ ప్లేస్ చేసుకొని వాళ్ళు ఐడెంటిటీ కార్డ్ చూపించి ఒక వీడియోగ్రఫీ ద్వారా విజిటర్స్ బుక్లో సంతకం పెట్టి, అట్లాగే స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్ళదలుచుకుంటే అన్న చెకింగ్ కోసం వాళ్ళు సంతకం మనకి వాట్ ఈస్ ద పర్పస్ అన్న దానికోసం సంతకం కూడా పెట్టి లాగ్ బుక్ ఉంటుంది, ఆ లాగ్ బుక్లో సంతకం పెట్టాలి. ఎక్కువ మందిని ఒకేసారి అలౌ చేయడం జరగదు, ఎక్కువ మంది వస్తే కనుక బ్యాచ్లో వాళ్ళని పంపడం జరుగుతుంది. అలాగే వీళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం కోసం, రికగ్నైజ్ చేయడం కోసం ఫేషియల్ రికగ్నిషన్ యూజ్ చేసిన కెమెరాస్ కూడా ఉపయోగించి 100 పైన సీసీ కెమెరాస్ మొత్తం త్రూఅవుట్ ద క్యాంపస్ మేము ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇప్పుడు అవుట్ ఆఫ్ ది క్యాంపస్ కూడా ఇప్పుడు ఇంకొన్ని ఇన్స్టాల్ చేస్తున్నాం, కౌంటింగ్ డే దృష్టిలో పెట్టుకొని పైన కూడా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది బయట కూడా. అలాగే వచ్చిన వాళ్ళందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపడం జరుగుతుంది. సో మా అభ్యర్థన ఏమంటే ఎవరైనా క్యాండిడేట్స్ కానీ వాళ్ళ ఏజెంట్స్ కానీ వచ్చేమాట అయితే కలెక్టర్ గారు ఇచ్చిన పాస్ మీరు తీసుకురండి. వచ్చిన తర్వాత ప్రాపర్ ప్రాసెస్ ఫాలో అయ్యి ఎక్కడైతే విజిటర్స్ బుక్లో కానీ లాగ్ బుక్లో కానీ సంతకాలు పెట్టి వీడియోగ్రఫీ ద్వారానే వాళ్ళు ఎలా చేయబడతారో అది గుర్తుంచుకోవాలి. అలాగే బయట నుంచి అంటే అన్ని రూమ్లు మేము తిరగలేము, చాలా ఉంది క్యాంపస్ అనుకుంటే కనుక వాళ్ళకి ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బిల్డింగ్ వైజ్ కంట్రోల్ రూము, మాస్టర్ కంట్రోల్ రూమ్. వీటిలో కూడా అన్ని స్ట్రాంగ్ రూమ్స్ 29 స్ట్రాంగ్ రూమ్స్ 29 స్ట్రాంగ్ రూమ్స్ విజిబిలిటీ ఉండేట్టుగా సీసీ కెమెరాస్తో కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంచడం జరిగింది. రాజకీయాల్లో హత్యలుండు, ఆత్మహత్యలే ఉంటాయని టీడీపీ నాయకులు మాదిగాని గురునాథం అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతి, అనంతపురం, మాచర్ల జరిగిన అల్లర్ల విధ్వంసం, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇళ్లు ధ్వంసం చేసిన ఘటనలో వైసీపీ పాత్ర చాలా గణనీయంగా ఉందన్నారు. వీటన్నిటిపైన సిట్ దర్యాప్తు జరుగుతుందని, కారకులైన వారిని న్యాయస్థానంలో దోషిగా నిలబడక తప్పదని హెచ్చరించారు. వ్యవహారాల మీద, అదేవిధంగా దాడుల మీద ప్రజలందరూ కూడా స్పష్టత ఇవ్వాలనేటువంటి ఒకే ఒక అంశంతో
ఈ రోజున మీ ముందు వచ్చి మీ ద్వారా అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. రాజకీయాల్లో హత్యలు ఉండవు, అన్నీ ఆత్మహత్యలే. జగన్మోహన్ రెడ్డి గారు తను రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుమించి వేరేది ఏం లేదు ఇక్కడ, వేరే అంశం. నేను స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, నిన్న జరిగినటువంటి ఎలక్షన్స్ అన్ని ప్రక్రియలు కూడా భాగంగా మొగుని కొట్టి మొగసాలకి ఎక్కినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ స్కిల్స్లో భాగంగా, తను ఎత్తుగడలో భాగంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థని తన కన్సర్న్లో పెట్టుకొని రెచ్చగొట్టి హింస ఈ రాష్ట్రంలో ప్రజ్వలిల్లాలా, పోలీస్ వ్యవస్థ దెబ్బతిన్నట్టుగా కనిపించాలా, అభద్రతా భావంతో వైఎస్ఆర్ పార్టీ ఉందనేటువంటి ఒక భ్రమని సృష్టించడం కోసం చేసినటువంటి ప్రక్రియలో భాగమే నిన్న జరిగినటువంటి అనంతపురంలో జరగనివ్వండి, తిరుపతిలో జరగనివ్వండి, మాచర్లో జరిగినటువంటి అంశాలన్నీ కూడా స్పష్టంగా మనకు కనపడతా ఉన్నాయి, ప్రజలకు కూడా కనపడి. ఇంకా దీని మీద సిట్ వేయటం, దాని ముందు అనిల్ గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ స్పష్టంగా మాట్లాడుతూ ఏం చెప్పారంటే, ఎన్డీఏ ప్రభుత్వం మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్ చేతిలో పెట్టుకొని మా మీద పోలీసుని ప్రయోగించి ప్రభుత్వానికి అడ్వాంటేజ్గా రావాల్సినటువంటి ఎలక్షన్ కార్యక్రమాన్ని ప్రజాస్వామ్యయుతంగా నడిపించారు, అందువల్ల మేము ఇబ్బంది పడ్డాము, ఓడిపోబోతున్నామని స్పష్టంగా చెప్పకనే చెప్పినట్టుగా చెప్పారు. దాన్ని పురస్కరించుకొని జగన్మోహన్ రెడ్డి గారు తను ఎందుకు మాట్లాడాడో తెలియదు కానీ ఐపాక్ వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళకేదో బహుమతులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని విజయవాడలో తను మాట్లాడుతూ తనకి స్పష్టత లేదు, ఎవరో ఒకళ్ళు రాసిస్తే కానీ మాట్లాడతాడు. ఐపాక్ వచ్చినప్పుడు ఎవరు రాసిచ్చినట్టుగా లేరు. ఇతనికి సోషల్ పర్ఫెక్షన్, తర్వాత సోషల్ ఇంజనీరింగ్ మెకానిజం స్పష్టత లేకుండా పక్కదారి పట్టాడు. ఏం మాట్లాడాడంటే, వైనాట్ 151+, వైనాట్ 22+ అనేటువంటి మాట ఎదుటివాడిని నిందలు వేయటం కోసం, నేను మా వాళ్ళంతా కూడా 175 సీట్లలో 25 సీట్లలో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా రేపు ఓడిపోవటానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకు ఓడిపోవటానికి సిద్ధంగా ఉన్నాము? మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్లో ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వము చాలా ముందుగానే ప్లాన్ చేసి మమ్మల్ని ఓడగొట్టడం కోసం చేసినటువంటి ప్రక్రియలో భాగమే మేము ఓడిపోవటానికి కారణం అని చెప్పడం కోసం రేపు కౌంటింగ్ అప్పుడు కూడా వాళ్ళ యొక్క శ్రేణులు ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా ఉండటం కోసం పీకే ఆయన్ని కూడా అక్కడ ఆ యొక్క ఐపాక్ కేంద్రంగా చేసుకొని తన మీద దాడి చేయడం కోసం తను ఉపయోగించుకున్నాడు. ఇదంతా కూడా స్పష్టంగా కనపడతా ఉంది మనకి. రేపు ఓడిపోయిన తర్వాత నేను ఆ రోజే చెప్పాను, ప్రజలంతా మాయైపోయి ఉన్నారు, కానీ ఈ పోల్ మేనేజ్మెంట్లో మమ్మల్ని దుర్మార్గంగా చేశారు, లేకపోతే మేమే గెలిచేవాళ్ళం, ఈవీఎంలని అన్నింటిని మేనేజ్ చేయడం కోసం చేశారనేటువంటి మాటని అతను ఇక్కడ చెప్పకనే చెప్పాడు. నేను చాలామంది వైఎస్ఆర్ శ్రేణులతో, సాక్షి పేపర్ యజమానులతో, చాలామందితో వాళ్ళు నాతో సంభాషించినటువంటి మాటలు ఏంటంటే, మేము రాష్ట్ర వ్యాప్తంగా 175 సీట్లలో మా యొక్క విలేకరులతో కానీ అక్కడ ఉన్నటువంటి ఐపాక్ వాళ్ళతో కూడా మాట్లాడాము, 45 సీట్ల కన్నా కూడా ఎక్కువ రావు అనేది స్పష్టంగా ఆ యొక్క నియోజకవర్గాల నుంచి ఇచ్చినటువంటి రిపోర్టుల్లో బట్టి మాకు తెలుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు 151 సీట్లు ప్లస్ అని అంటున్నాడో, 22+ అంటున్నాడో మాకైతే అర్థం కావట్లేదు. అదైతే ఈ ఆంధ్రప్రదేశ్లో ఆ వాతావరణమే లేదు, అతను గెలిచేటువంటి పరిస్థితి లేదని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది.
జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే ఈరోజు. టాలీవుడ్ యంగ్ హీరో, గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎన్టీఆర్ నేడు తన 41వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. యాక్టింగ్, యాక్షన్, డాన్స్ ఇలా అన్ని విషయాల్లోనూ తనదైన ముద్ర వేసి గ్లోబల్ స్టార్గా అభిమానుల మనసును దోచుకున్నాడు. మే 20న తారక్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ తమ అభిమాన నటుడికి బర్త్డే విషెస్ తెలుపుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం స్థానిక శేష్మాల్ థియేటర్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్టేట్ కన్వీనర్ చావాకుల సురేష్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్, ఎగ్గిన్ నాగబాబు పాల్గొన్నారు. అభిమానుల మధ్య ఏర్పాటు చేసిన కేక్ ని కట్ చేసి వేడుకలను ప్రారంభించిన గొర్రెల శ్రీధర్ మరియు ఎగ్గిన్ నాగబాబు అనంతరం గతంలో ఎన్టీఆర్ సినిమాకు బ్యానర్ కడుతూ ప్రమాదవశాత్తు చనిపోయిన ఎన్టీఆర్ అభిమాని పండు కుటుంబ సభ్యులకు ఎన్టీఆర్ పంపించిన 2 లక్షల రూపాయలను అందించారు. 3 పేద విద్యార్థులకు 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు. పలువురు వ్యక్తులు మాట్లాడుతూ సినిమా ప్రపంచంలో తనకంటూ ఒక పేరును సంపాదించుకోవడం, ఏ పాత్రలైనా అవలీలగా చేయడం ఆయనకే చెల్లిందని తెలిపారు. పేదలకు సహాయం చేయడంలో కూడా ఎన్టీఆర్ ఎప్పుడూ ముందుంటారని కొనియాడారు. ఈరోజు మరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ 41వ దినోత్సవం సందర్భంగా మరి విచ్చేసినటువంటి మరి తాడేపల్లిగూడెం పట్టణ ప్రముఖ నాయకులైనటువంటి సహోదరులు మరి నాగబాబు గారికి, అలాగే మా మిత్రులు శ్రీధర్ గారికి, మరో మిత్రుడు నాగు గారికి, థియేటర్ యజమాని అయినటువంటి రఘు గారికి, అలాగే నాతోటి సహోదరులకి, అలాగే జిల్లాలో కూడా మరి వచ్చినటువంటి మరి దుద్దుకూరు నుంచి వచ్చిన మిత్రులకి, సరౌండింగ్ ఆరుగోల నుంచి వచ్చిన మిత్రులకి, తాడేపల్లి ఇటువైపు నుంచి వచ్చిన మిత్రులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరి ఎన్టీఆర్ గారు 41వ జన్మదినోత్సవాన్ని మరి ఎంతో అద్భుతంగా జరుపుకునేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ఆ దేవుడికి మనసారా మేము కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. మరి ఇటువంటి మరి ఎన్టీఆర్ గారి పుట్టినరోజులు ఎన్నో జరగాలని మరి మనస్ఫూర్తిగా ఆ దేవుడిని ప్రార్థించుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని మరి ఈ కేక్ కటింగ్ ద్వారా స్టార్ట్ చేసి, అలాగే ఈ యొక్క పుట్టినరోజు సందర్భంగా కేవలం పుట్టినరోజు వేడుకలే కాకుండా మరి కొంతవరకు మరి ఒక సేవా కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ఆ సేవా కార్యక్రమంలో ఏంటంటే మరి కొంతమంది నిరుపేదలైనటువంటి అభిమాన నాయకులకు సంబంధించిన పిల్లలకి మరి ఆర్థికంగా కొంత మేము ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి రంగమాల థియేటర్లో గత కొంతకాలంలో మరి మాతోటి పాటి అభిమాని అయినటువంటి మరి పండు మరి కరెంట్ షాక్ కొట్టి మరణించడం జరిగింది. ఆ కుటుంబానికి కూడా మరి ఎన్టీఆర్ గారి తరఫు నుంచి 2 లక్షల రూపాయలు వారు చెక్ ద్వారా మాకు పంపించడం జరిగింది. ఈ వచ్చినటువంటి పారితోషికాన్ని చెక్ ద్వారా పెద్దల ద్వారా మేము ఇవ్వాలనే ఉద్దేశంతో మరి మా పెద్దలందరినీ కూడా పిలిచి ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మీరందరూ వచ్చినందుకు మరి ఎంతో సంతోషపడుతూ మరి 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 సహోదరుడు కిల్లాడి శ్రీను, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మొదటగా ఏదైతే మరి 41వ పుట్టినరోజు జరుపుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ గారికి మరి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మరి ఏదైతే ఒక నాయకుడు ఎలా ఉంటాడో తద్వారా అభిమానులు కానీ కింద నాయకత్వం కానీ అదే రకంగా దాని కొనసాగింపు జరుగుతూ ఉంటుంది. అదే విషయంలో మరి ఏదైతే నందమూరి తారక రామారావు గారు జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క ప్రతి పనిలోనూ కూడా సేవా దృక్పథంతో ఉండే వ్యక్తి. ఏ పనిలోనైనా ఏ కష్ట నష్టాల్లో అయినా సరే చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి అందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉండే వ్యక్తి మన జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆయన యొక్క స్ఫూర్తితోటి ఆయన ఏదైతే సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారో తన ఫ్యాన్స్ అయినటువంటి ఇప్పుడు మా శ్రీనివాస్ గారు కానీ వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా అదే బాటలో నడుస్తూ ప్రతి కార్యక్రమం కూడా ఒక సేవా రూపంగా తీసుకెళ్ళడం, తద్వారా ఏదైతే మరి దురదృష్టవశాత్తు రంగమాలలో బ్యానర్ కడుతూ మరో సోదరుడు పండు అనే సోదరుడు మరి మరణించడం, దాన్ని మనం ఎవరం కూడా వెనక్కి తీసుకురాలేం. కానీ ఆ కుటుంబానికి ఒక మోరల్ సపోర్ట్గా ఏదైతే మరి జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానిగా మరి జూనియర్ ఎన్టీఆర్ గారు స్పందించి వెంటనే 2 లక్షల రూపాయలు చెక్ ఆయన పంపించినందుకు ఆయన పెద్ద మనసుకి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఏదైతే ఈ సినీ ప్రపంచంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారి మరో రూపంగా ప్రతిరూపంగా ఈ సినీ ఫీల్డ్లో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకొని వ్యక్తిత్వంలో కూడా ఎవ్వరితోటి
కాంట్రవర్సీకి వెళ్ళకుండా ఒక చిన్న వయసులోనే ఒక చక్కని జీవితాన్ని నడుపుతూ ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఈ రోజున ఎంతో చక్కటి నిర్ణయాలతోటి మంచి ఆలోచనలతోటి ముందుకెళ్ళడం, అదేవిధంగా ఆయన జన్మదినం సందర్భంగా అన్ని చోట్ల కూడా సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో వారి అభిమానులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆ సందర్భంలోనే గతంలో ఈ రంగమహల్ థియేటర్లో ఈ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమాని అయినటువంటి పండు అనే యువకుడు ఈ థియేటర్కి సంబంధం లేకపోయినప్పటికీ ఈ థియేటర్ ప్రెమిసెస్లో అక్కడ ఫ్లెక్సీ కడుతూ అకాల మరణం చెందడం వల్ల ఆ రోజు మేమందరూ వచ్చి చెప్పిన వెంటనే రఘు గారు కానీ అలాగే ఆయన సోదరులు కానీ వెంటనే స్పందించి ఆ కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం కూడా ఆ రోజునే చేయడం జరిగింది. ఈ విషయాన్ని ఆ జూనియర్ ఎన్టీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన కుటుంబానికి ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా మనిషిని మరలా రప్పించలేం, కానీ వారి కుటుంబానికి ఎంతో కొంత ఆర్థిక సహకారం అందించాలనే మంచి ఉద్దేశంతో ఈ రోజున ఆయన జన్మదినం సందర్భంగా 2 లక్షల రూపాయలని వారి కుటుంబ సభ్యులకి అందజేయడం అనేది చాలా హర్షించదగినటువంటి విషయం. ముంబైలో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్స్ హేమమాలిని, ఈషా డియోల్ తమ ఓటు వినియోగించుకున్నారు. ఓటు వేసిన తర్వాత నటి ఈషా డియోల్ మాట్లాడుతూ, ప్రజలు బయటకు వచ్చి ఓటు వేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అది మన హక్కు. ప్రతి ఓటు లెక్కించబడుతుంది. ప్రధాని మోదీ దేశం కోసం చాలా పనులు చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా మన దేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు అని అన్నారు. यही कहूंगी सबसे कि जरूर हमारा हक है, बाहर आइए, वोट कीजिए, क्योंकि अगर आप वोट नहीं करते हो और बाद में कहते हो कि सही नहीं हुआ या सही हुआ, तो ये आप पर है. एक एक वोट मायने रखता है और आपका हक है, तो जरूर आज का दिन निकल के आके वोट कीजिए. లోక్సభ 5వ విడత ఎన్నికల పోలింగ్ లో ప్రముఖ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. జాన్వీ కపూర్ ప్రస్తుతం తెలుగులో కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదే ఆమెకు తొలి తెలుగు సినిమా. బెంగళూరు రేవ్ పార్టీలో తాను ఉన్నానంటూ వస్తున్న వదంతులు నమ్మవద్దని ప్రముఖ హీరో శ్రీకాంత్ అన్నారు. తాను హైదరాబాద్లోని తన ఇంట్లో ఉన్నానని ఒక వివరణ ఇచ్చారు. తనలాగే ఉన్న ఒక వ్యక్తిని చూసి తాను కూడా ఆశ్చర్యాన్ని క్లోన్ అయ్యానన్నారు. ఇది నా ఇల్లేగా, మా ఇంట్లోనే ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను. సో నేను విన్నాను పొద్దున్నుంచి, నాకు ఫోన్లు రావడం జరిగింది. నేను కూడా వీడియో క్లిప్ చూశాను. మన మీడియా మిత్రులు చాలామంది నన్ను అడిగి క్లారిఫై చేసుకున్నారు. వాళ్ళ దాంట్లో రాలేదు నాకు తెలిసి. చాలా ఇట్లా శ్రీకాంత్ ఇలా బెంగళూరులో రేవ్ పార్టీకి వెళ్ళాడు, హేమ వెళ్ళింది, ఈ టైప్లో ఏవో వచ్చినాయి. నిజంగా నాకు నవ్వు వచ్చింది. ఇంట్లో వాళ్ళంతా నవ్వుకున్నాం. ఇదేంటిది, మొన్న ఏమో విడాకులు ఇచ్చి పిచ్చేశారు నా భార్యతో, ఈరోజేమో రేవ్ పార్టీలకి వెళ్ళాడు అని వచ్చేసినాయి. కానీ ఒకటి, వాళ్ళు కొంచెం తొందరపడ్డంలో ఇది లేదనిపించింది. ఎందుకంటే వాడెవడో, అతను ఎవరో కానీ కొంచెం నాలాగా ఉన్నాడు. వాడు కొంచెం ఇలా కప్పుకొని, అది గెడ్డం ఉంది, బట్ ఇప్పుడు గెడ్డం నాకు లేదు అని, బట్ గెడ్డంతో నేను షాక్ అయ్యాను. ఇదేంటిది నాలాగా ఉన్నాడు ఏంటి అని నేనే షాక్ అయ్యాను. సో దయచేసి ఎవరు నమ్మొద్దు. ఎందుకంటే రేవ్ పార్టీలకి వెళ్ళే కల్చర్ నాది కాదు, పబ్ కల్చర్ మనిషిని కాదు నేను. ఒక్కోసారి బర్త్డే పార్టీలకి వెళ్తాము, ఒకవేళ తెలియకుండా ఏదైనా వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్ నుండి వచ్చేస్తాం తప్పితే అటువంటి ఏమీ లేదు. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. సో దయచేసి ఎవ్వరూ ఈ విషయాన్ని నమ్మొద్దు. హ్యాపీగా నేను హైదరాబాద్లో ఉన్నాను, మా ఇంట్లోనే. ఇప్పుడు మా ఇంట్లో నుంచే నేను ఇది చేస్తున్నాను. సో దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఏ విషయం కరెక్ట్గా తెలుసుకోకుండా మీరు కూడా థంబ్నైల్స్ పెట్టేసేసి నా బొమ్మ వేసేసి రేవ్ పార్టీలో పట్టుబడ్డ శ్రీకాంత్ ఈ టైప్లో వేస్తున్నారు. కాబట్టి దయచేసి ఎవరు నమ్మొద్దు. అది అతను అలాగా ఉన్నాడు అనే ఒక విషయంలో మీరు పొరపాటు పడి ఉంటారని నేను అనుకుంటున్నాను. దయచేసి అది నేను కాదు. థ్యాంక్ యూ. ఇటువంటివన్నీ కూడా నిజంగా కొంతమంది వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను. కొంతమంది మీడియా మిత్రులు నాకు డైరెక్ట్గా తెలుసు కాబట్టి, వాళ్ళ ఫ్రెండ్స్ లాగా నన్ను ఇచ్చేస్తారు కాబట్టి, వాళ్ళందరూ నన్ను డైరెక్ట్గా అడగడం, నేను చూసి ఇద్దరు నవ్వుకోవడం, వాళ్ళు వాళ్ళ దాంట్లో వేయకుండా చూశారు కొంతమంది. వాళ్ళందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.
దయచేసి ఇవన్నీ నమ్మొద్దు. రాష్ట్రంలో ఎన్నికల రోజు ఆ తర్వాత జరిగిన హింసపై ప్రాథమిక నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సీట్ అందించింది. పోలింగ్ రోజు 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు ప్రత్యేక విచారణ బృందం గుర్తించింది. దహనకాండపై 2 రోజుల పాటు అధికారులు విచారణ చేపట్టారు. అల్లర్లు జరిగిన ప్రాంతాలకు వెళ్లి స్థానిక పోలీసులు, నేతలు, వివిధ వర్గాల ప్రజలు నుంచి సమాచారం సేకరించారు. హింసాత్మక ఘటనలపై నమోదైన ఎఫ్ఐఆర్లను సిట్ అధికారులు పరిశీలించారు. ఆదివారం అర్ధరాత్రి వరకు ప్రత్యేక విచారణ బృందం దర్యాప్తు కొనసాగింది. ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించిన సిట్ అధికారులు ప్రాథమిక నివేదికను రూపొందించి డీజీపీకి అందించారు. మొత్తం 33 కేసులు నమోదు కాగా 1370 మందిని నిందితులుగా చేర్చారు. ఇందులో 124 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు. పల్నాడులో 22, అనంతపూర్లో 7, తిరుపతిలో 4 కేసులు నమోదు చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో జరిగిన అల్లర్లపై సిట్ నివేదిక. మొత్తం 33 కేసులు, 1370 మంది నిందితులు. బెంగళూరు రేవ్ పార్టీ తనకు సంబంధం లేదంటూ హీరో శ్రీకాంత్, నటి హేమ వివరణ. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు. స్ట్రాంగ్ రూముల వద్ద భారీ బందోబస్తు, 3 అంచెల భద్రత కల్పించమన్న విజయవాడ కమిషనర్ రామకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.